జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడు అంటానికి ఇవాళ ఒక వైసీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్రల గురించి చెప్తుంటే నాకు మైండ్ బాగులైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే కనుక వైసీపీ కార్యకర్తలని నాయకులని ప్రభుత్వ అరెస్టుల నుంచి కాపాడుకోవాలి అంటే కనుక ప్రభుత్వం మీద భయంకరమైన దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద భయంకరమైన అభాండం వేయాలి. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర పన్నాడంట. ఏంటి ఆ కుట్ర అంటే కనుక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోసాని కృష్ణమురళిని గనక ఎలిమినేట్ చేయగలిగితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంకరమైన దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి పైగా కమ్మ కమ్యూనిటీలో కూడా ఒక రిఫ్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక భయంకరమైన కుట్ర పడినంట. ఆ కుట్రలో భాగంగానే పోసాని కృష్ణమురళికి ఒక సమాచారం జారేశారు. నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నటిస్తే నీ హాస్పిటల్లో చేరుస్తారు అని చెప్పి ఒక సమాచారం జారేస్తే పోసాని కృష్ణమురళిని నటించి హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయాలనుకున్నారంట. కానీ అది కుదరలేదంట. ఖచ్చితంగా జైల్లో పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆ వైసీపీ నాయకుడు నాకు చెప్తుంటే నాకు ఏమనాలో అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, క్రిమినల్ థాట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయించి దాన్ని ప్రభుత్వం మీద వేసేసి ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనగా అనుకున్నాడు. అంటే ఎంత క్రిమినల్ బ్రెయినో ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర పెద్దలకి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఒక విన్నపం చేస్తున్నా, పోసాని కృష్ణమురళిని జాగ్రత్తగా కాపాడండి. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసి ఆ హత్య ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి కమ్మ సామాజిక వర్గంలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయం మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేసుకున్నా. జై హింద్. జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడు అంటానికి ఇవాళ ఒక వైసీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్రల గురించి చెప్తుంటే నాకు మైండ్ బాగులైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే కనుక వైసీపీ కార్యకర్తలని నాయకులని ప్రభుత్వ అరెస్టుల నుంచి కాపాడుకోవాలి అంటే కనుక ప్రభుత్వం మీద భయంకరమైన దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వం మీద భయంకరమైన అభాండం వేయాలి. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర పన్నాడంట. ఏంటి ఆ కుట్ర అంటే కనుక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోసాని కృష్ణమురళిని గనక ఎలిమినేట్ చేయగలిగితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంకరమైన దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి పైగా కమ్మ కమ్యూనిటీలో కూడా ఒక రిఫ్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక భయంకరమైన కుట్ర పడినంట. ఆ కుట్రలో భాగంగానే పోసాని కృష్ణమురళికి ఒక సమాచారం జారేశారు. నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నటిస్తే నీ హాస్పిటల్లో చేరుస్తారు అని చెప్పి ఒక సమాచారం జారేస్తే పోసాని కృష్ణమురళిని నటించి హాస్పిటల్లో చేరాడు. హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయాలనుకున్నారంట. కానీ అది కుదరలేదంట. ఖచ్చితంగా జైల్లో పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆ వైసీపీ నాయకుడు నాకు చెప్తుంటే నాకు ఏమనాలో అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, క్రిమినల్ థాట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేయించి దాన్ని ప్రభుత్వం మీద వేసేసి ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనగా అనుకున్నాడు. అంటే ఎంత క్రిమినల్ బ్రెయినో ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర పెద్దలకి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఒక విన్నపం చేస్తున్నా, పోసాని కృష్ణమురళిని జాగ్రత్తగా కాపాడండి. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు. పోసాని కృష్ణమురళిని ఎలిమినేట్ చేసి ఆ హత్య ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి కమ్మ సామాజిక వర్గంలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయం మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేసుకున్నా. జై హింద్.